హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే మంచి ఫైబర్ ఎక్కువగా ఉండే పౌడర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా తెల్ల నువ్వులు తీసుకొని ఇలా బాగా వేయించేసుకోవాలండి. ఇది వేయించాక పక్కన పెట్టుకోవాలి. 100 గ్రామ్స్ వరకు నువ్వులు తీసుకొని తర్వాతే వేయించుకోవాలి. అలాగే ధనియాలు 50 గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుందండి. బాగా వేయించేసుకొని ఇది కూడా మనం పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ధనియాలు బాగా వేగాక ఆయిల్ అంతా వేయకూడదండి, మామూలుగానే వేయించుకోవాలి. ఈ అవిసె గింజల పొడి వాడడం వల్ల మంచి ఫైబర్ ఫుడ్ అనేది వస్తుందండి. ఫైబర్ అనేది ఇప్పుడు ఇవన్నీ పాతకాలం పొడులన్నీ మనం ప్రిపేర్ చేసుకొని చూపిస్తున్నాను. అప్పట్లో అయితే ఈ పొడులన్నీ ప్రిపేర్ చేయడం వల్ల ఫైబర్ ఎక్కువగా ఉండేది. కాబట్టి ఇప్పుడు ఇట్లాంటి పొడులు అనేది మన పిల్లలకి తినిపిస్తూ ఉంటే చాలా మంచిదని చెప్పి ఇలా అవిసె గింజల పొడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది మనం దోశల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ వేసుకొని తినిపించవచ్చండి పిల్లలకి. అలాగే జీలకర్ర వేసుకున్నానండి, ఒక 1.5 స్పూను. మనకు ధనియాలు బాగా వేగిపోయాయి కాబట్టి జీలకర్ర మనం లాస్ట్లో అయినా వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అలాగే ఇందులోనే కరివేపాకు ఒక పిడికెడు వేసుకోవాలి. ఇది బాగా వేగాక మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇప్పుడు కరివేపాకు తర్వాత ఇందులోనే మిగతా ఐటమ్స్ కూడా వేసేసుకోవచ్చు. కొన్ని విడివిడిగా వేయించుకోవాలి. చూసారు కదండి, అవన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నాను. అవిసె గింజలు అయితే నేను 1/4 కిలో తెచ్చుకున్నానండి. ఇందులోనే రాజ్మా కూడా ఉంది, అంటే కలిసింది కొద్దిగా. అలాగైనా పెట్టేసుకోవచ్చు, మనకేం ఇబ్బంది లేదు. మీరు రాజ్మా కూడా ఇందులో కలుపుకొని ఈ పొడి చేసుకోవచ్చండి. ఆయిల్ వేయనక్కర్లేదు. ఆయిల్ వేయకుండానే దీన్ని మనం వేయించుకోవాలి. ఇది మనకి వేగాయి అంటే చిటపట అంటుందండి, అప్పుడు మనకి వేగినట్టు అర్థమవుతుంది. బాగా దూరగా వేయించేసుకోవాలి మనకి అవిసె గింజల్ని. ఈ అవిసె గింజల పొడి తినడం వల్ల మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనం డైరెక్ట్గా తినలేకపోతే ఇడ్లీలోకి, దోశలోకి, అలాగే రైస్లో కూడా తినచ్చండి. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే అందులో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని పిల్లలకి తినిపిస్తే చాలా బాగుంటుందండి రుచిగా. పిల్లలు తినాలంటే కొద్దిగా కారం తగ్గించి వేసుకోండి. దయచేసి ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం లేదండి. ఇప్పుడు ఇదంతా బాగా వేయించుకునేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ చిటపట అంటే మనకు వేగినట్టు అర్థమైపోతుంది. నువ్వులు తెల్లవైనా నల్లవైనా ఏదైనా తీసుకోవచ్చండి. మనకి చూడండి చిటపట అంటుంది కదండి. అప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవచ్చు ప్లేట్లోకి. చూడండి, ఇప్పుడు అవన్నీ కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాను నేను. ధనియాలు, నువ్వులు, కరివేపాకండి, జీలకర్ర కూడా ఇందులోనే వేసేసుకున్నాను. అలాగే శనక్కాయ విత్తనాలండి, వేయించిన శనక్కాయ విత్తనాలు ఒక 1/4 కిలో వరకు వేసుకోవాలండి. నేనైతే వేయించి పెట్టేసుకున్నాను. మీరు కూడా ఇంట్లో వేయించినవి ఉంటే వేయించి పెట్టేసుకొని వేసుకోవచ్చు, లేకపోతే సపరేట్గా వేయించుకొని వేసుకోవాలి. నెక్స్ట్ చింతపండు అండి, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోవాలి. ఇది మనకి యాస్టీస్ చట్నీ పొడిలాగా ఉంటుంది. ఆరోగ్యానికైతే చాలా మంచిదండి. చూసారు కదా, ఇప్పుడు బాగా వేగిపోతున్నాయి. ఇవి కూడా మనం ఇందులోంచి ప్లేట్లోకి వేసేసుకుందామండి. వేగాక ఇట్లాంటి ఫుడ్స్ తినడం వల్ల మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి. పిల్లలకి మనం చేసి డబ్బాలో స్టోర్ చేసుకుంటే అప్పుడప్పుడు ఒక స్పూన్ కన్నా వేసి మనకు దోశల్లోకి కానీ ఇడ్లీలోకి పెడుతూ ఉంటే పిల్లలకి ఫైబర్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిదండి. చూడండి, ఇలా ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపి పెట్టేసుకొని చల్లారనివ్వాలండి. చల్లగా అయ్యాక మనం మిక్సీలో మెత్తగా కొట్టేసుకుందాము. పేస్ట్ లాగా కాదు, పొడిలాగా. అలాగే చింతపండు అండి, చింతపండు కూడా
లైట్గా వెచ్చబడితే చాలండి, మనకి ఎక్కువ వేగనక్కర్లేదు. ఒకసారి అటు ఇటు తిప్పేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. ఇందులోని పదార్థాలన్నీ మనకి ఆరోగ్యానికి చాలా మంచివండి. నువ్వులు కానీ శనగకాయ విత్తనాలు కానీ చాలా మంచివండి ఆరోగ్యానికి. అలాగే ఇంగువండి, గడ్డ ఇంగువ తీసుకున్నాను నేనైతే. మీరు కనుక గడ్డ ఇంగువ లేకపోతే పొడైనా వేసుకోవచ్చు. గడ్డ ఇంగువ అయితే టేస్ట్ బాగుంటుందని చెప్పి నేనైతే ఇది వేసుకున్నాను. ఇంకా కొద్దిగా యాడ్ చేసుకున్నానండి ఇంగువ లైట్గా. ఇది గడ్డ ఇంగువ కాబట్టి వేయించేసి వేసుకోవాలండి, లేకపోతే బాగుండదు. ఇప్పుడు మనం ఇందులోనే ఎండుమిర్చి కూడా వేసేసుకుందామండి. ఎండుమిర్చి కూడా మనం బాగా వేయించేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి కూడా మనం కారం తగ్గట్టు వేసుకొని వేయించేసుకోవాలండి. మీ కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇందులో పదార్థాలని ఇంతకుముందు చెప్పాను కదండి, నువ్వులు కానీ శనగకాయ విత్తనాలు కానీ మనకి ఇవన్నీ మంచి అరుగుదలకు కానీ ఫైబర్ కానీ ఎక్కువగా ఉంటాయండి. కాబట్టి పిల్లలు కూడా మనం ఇవన్నీ అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళు కూడా నెక్స్ట్ తరానికి మనకు చూపిస్తారు, నేర్పిస్తూ ఉంటారు. ఇప్పుడు ఎండుమిర్చి అంతా కూడా ఇలా వాడ్ చేసుకోవాలండి. ఇది బాగా వేగాక మనము ప్లేట్లో తీసి పెట్టేసుకుందాము. మెత్తగా పౌడర్ కొట్టేసుకోవాలండి ఇవన్నీ మనం కలిపి. ఇప్పుడు ఇవన్నీ కలిపి చల్లగయ్యాక చింతపండు కూడా యాడ్ చేసేసుకొని మనం మెత్తగా పౌడర్ కొట్టుకోవాలండి. చాలామంది ట్రై చేస్తున్నారో తెలియదు, ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది ఈ పౌడర్ అయితేను. ఇందులోనే సాల్ట్ తగ్గట్టు వేసేసుకొని, రాళ్ళుప్పు అండి, సాల్ట్ కాదు, అలాగే చిటికెడు బెల్లం అండి. ఇప్పుడు ఇవన్నీ కలిపి మనము మెత్తగా పొడి కొట్టేసుకుందాము. చూసారు కదండి, పొడి కొట్టేసుకున్నాను నేనైతేను. ఈ పొడి మనం డబ్బాలో స్టోర్ చేసుకొని దేనికైనా వాడుకోవచ్చండి, అన్నంలో కూడా తినచ్చు. చూడండి, ఇప్పుడైతేను ఇందులో పోపు వేసేసుకుంటున్నాను నేను పొడిలోకి. ఆవాలు ఒక 2 స్పూన్స్ వరకు వేసుకోవాలండి, 1.5 స్పూన్ అన్నా 2 స్పూన్స్ అన్నా. ఇప్పుడు ఈ ఆవాలనంతా కూడా చిట్లాక మనం ఇందులోకి వేసేసుకున్నాము పొడిలోకి. ఒక ఎండుమిర్చి వేసుకున్నాను నేనైతేను. మీకు అవసరం లేదు, కారం ఎక్కువ అవుతుంది అనుకుంటే స్కిప్ చేసేసుకోండి. నేను ఇలా 1 మంత్కి ఒకసారి ఇలా పొళ్ళన్నీ కొట్టి డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటానండి. మనం చట్నీలు చేయడానికి టైం లేనప్పుడు ఇలా పొళ్ళు వేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పి ఇలా స్టోర్ చేసుకుంటున్నాను. మీరు తెల్లగడ్డ వాడే వాళ్ళు ఉంటే తెల్లగడ్డ ఇందులోనే వేసేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. దయచేసి ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. చూసారు కదండి, ఇప్పుడు బాగా ఇదంతా కూడా మనము బాగా కలిపేసుకోవాలండి. ఈ పోపు అంతా కూడా మనకి పొడికి పట్టేటట్టుగా కలుపుకోవాలి. మనం పొడి మిక్సీలో పెట్టినప్పుడు రాళ్ళుప్పు కలిపేసాం కాబట్టి కొద్దిగా కింద పక్క ఏదైనా ఉంటే కలుస్తుందండి. మనం బాగా కలిపేసుకొని కాసేపు చల్లగయ్యాక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి, లేకపోతే మనకి పొడి అనేది వాసన వస్తుందండి. ఇప్పుడు ఇదంతా డబ్బాలో మనకి స్టోర్ చేసేసుకుందామండి. చూసారు కదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్.